వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రైట్. అందశ్రీ గారి చివరి చూపు చూసుకోవడానికి ప్రముఖులు అందులో సినీ నటులతో పాటు గాయకులు, ఫోక్ సాంగ్ సింగర్స్ కూడా వస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమకారులు పోరాటం చేసి గాయకుడైన సందీప్ మనతో పాటు ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకుందాం ఆయన ఎలా స్ఫూర్తిగా అనిపించిండో. చెప్పండి, ఏం చెప్తారు మీరు? లాస్ట్ జర్నీ చివరి చూపు చూసుకుంటా ఉన్నారు. ఆయన అందశ్రీ గురించి ఏం చెప్తారు? అందశ్రీ గారు ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, ప్రపంచంలో ఉండబడినటువంటి తెలుగు వాళ్ళు ఎక్కడుంటే వారందరూ గర్వించదగినటువంటి ఒక గొప్ప లోకకవి. ఎందుకంటే అక్షరం రాకపోయినా అక్షరాలతో పోటీపడి తను ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద, అంటే ఒక మానవత్వం మీద కావచ్చు, ఒక తెలంగాణ ఉద్యమం మీద కావచ్చు, సామాజిక అంశాల మీద కావచ్చు, డప్పు మీద కావచ్చు, అక్షరం రాకున్నా అక్షరాలు నేర్పించినటువంటి ఒక కాకతీయ యూనివర్సిటీ నుంచి తను ఒక డాక్టరేట్ అందుకున్నటువంటి ఒక గొప్ప మహాకవి. తను ఈరోజు మన మధ్యలో లేకపోవడము చాలా అత్యంత బాధాకరము. కానీ తను రాసినటువంటి పాటలు సమాజానికి ఇంకొక 100 నుంచి 200 సంవత్సరాలు 300 సంవత్సరాల వరకు కూడా తన పాట, తన మాట ప్రతి ఒక్కరు మాలాంటి ఎదుగుతున్నటువంటి కళాకారులు తనని స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్ళడానికి మేమందరము సిద్ధంగా ఉన్నాము. తెలంగాణ ఉద్యమంలో తను రాసినటువంటి సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి మళ్ళీ జన్మంటూ ఉంటే సూరమ్మో నీ కడుపుల బుడతా మాయమ్మా. ఈ పాట తెలంగాణ ధూమ్ధాంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది. ఈ పాటను పట్టుకొని ఒకవైపు రసమైన పాట ఉంటే ఆట విషయంలో అంతర్పుల నాగరాజన్న ఈ పాట పట్టుకొని ప్రతి పల్లె పల్లె తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ పల్లె, తెలంగాణలో ఉన్నటువంటి కులవృత్తుల గొప్పతనాన్ని చూపిస్తూ ఈ పాటతోటి తెలంగాణ ధూమ్ధాం ముందుకెళ్ళింది. అలాగే అందశ్రీ గారు రాసిన జయ జయ హే తెలంగాణ జర్నీ జయ కీర్తనం, ఆ పాట తెలంగాణ ఉద్యమం, తెలంగాణకే ఒక గుర్తింపు అది. సో ఆ పాట మీ నోట వినాలని ఒకసారి పాడండి. నిజానికి జయ జయ తెలంగాణ పాటని ఈ తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులలో ఎక్కువగా ఆ పాటని తెలంగాణ వచ్చిన తర్వాత గడిచిన 10 ఏళ్ల కాలంలో సాంస్కృతిక సారథిలో ఉండి ప్రతి వేదిక మీద నేను పాడుకున్నటువంటి సందర్భం ఉన్నది. జయ జయ తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పలు జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళా ప్రబల క్రాంతి రేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, సిరి వెలుగులు విరజిమ్మే సింగరేని బంగారం, అనువనువున కనిజాలే నీ తనువుకు సింగారం, సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద, సిరులు పొంగే సారమున్న మాగానమే కదనీయద. జై తెలంగాణ జై జై తెలంగాణ. జై ఈ ఒక్క పాటతోటి జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, ఇట్లా అనేక పాటలతోటి విద్యార్థి లోకం నుంచి మొదలుకుంటే అనేక మంది మేధావులు, కవులు, కళాకారులు అందరినీ తెలంగాణ ఉద్యమం వైపు నడిపించినటువంటి పాటలు మన ముందు ఉన్నాయి. కాబట్టి ఆయన రాసిన ఇంకో ఉద్యమకారుల ఉద్యమం సమయంలో మీరు ఆయన రాసిన మరొక పాట పాడగలుగుతారా? జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజా మారుత జనని నాదమై జయగంటలు మోగించాలి, ఒకటే జననం ఓ ఒకటే మరణం, జీవితమంతా ఓ జనమే మనమయ్యా, కష్ట నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ, జై బోలో తెలంగాణ జనగర్జనలా జడివా జై బోలో తెలంగాణ నిలువెల్లగాయాల వీణా. చాలా అద్భుతం. సో చివరిసారిగా ఆయన గురించి 2 మాటలు ఏం చెప్తారు? ఇక చివరిసారిగా అందశ్రీ ఆశయ సాధన కోసము, అందశ్రీ ఆశయాలను మోసుకెళ్లే కళాకారులుగా తను చివరిగా మాకు చెప్పినటువంటిది ఏంటంటే, మీరు ఎవరి కోసమో పాటలు పాడడం కాదు, మీరు మీకోసము ప్రజల కోసం పాటలు పాడమని చెప్పిండు. ప్రస్తుతానికి మేము అదే చేస్తున్నాము. ఖచ్చితంగా చివరి వరకు కూడా
మేము గట్టి గద్దరన్న కావచ్చు, ఇటు అందశ్రీ అన్న కావచ్చు, గోరెటి వెంకన్న, గూడ అంజన్న కావచ్చు, ఇట్లా అనేక మంది ఆశయాల సాధనలో మేము కవులము కళాకారులుగా మేమందరం ఉండబోతున్నాం. జోహార్ అందశ్రీ. విన్నారు కదా, ఆయన అందశ్రీ గారి ఆశయాల్లోంచి పుట్టిన ఎంతోమంది కళాకారులు, తెలంగాణ ఫోక్ సింగర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రతి మాటని ఒక ఆయుధంలో మలుచుకొని వీరొక గానం వాళ్ళు పాడుతుంటే ఎంత అద్భుతంగా ఉందంటే, చిన్నప్పుడు మేము విన్న జై జై హే తెలంగాణ, జననీ జయ కేతనం అది మళ్ళీ గుర్తొస్తూ ఉంది. సో ప్రస్తుతానికైతే అందశ్రీ గారి అంత్యక్రియలు అయితే పోలీసు లాంఛనాలతో, అధికారిక లాంఛనాలతో అయితే జరుగుతూ ఉన్నాయి. సో కంప్లీట్గా పోలీసుల బందోబస్తు నడుమ, భారీ టెంట్ నడుమన అయితే ఆయన పార్థివ దేహాన్ని ఇక్కడ ఉంచడం జరిగింది. అదేవిధంగా రేపు ఉదయం 7 గంటల సమయానికి గట్కేసర్లో ఆయన నివాసం వద్ద అంత్యక్రియలు అయితే జరగబోతున్నాయంటూ కూడా తెలుస్తూ ఉన్నాయి. సో కంప్లీట్గా ఇదంతా కూడా ఆయన చూడడానికి, చివరి చూపు చూడడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రముఖులు, సినీకారులు కానీ, తెలంగాణ ఫోక్ సింగర్స్ అంటే ఆయన ఆశలు కూడా జానపద గాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆయన తలుచుకొని కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు. సో ఆయన లేని లోటు మరవలేనిది. అందశ్రీ గారి ఆశయాలతో ఈ కళాకారులు మేము ముందుకు వెళ్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఎందుకంటే ఆయన పాడిన తెలంగాణ గీతం, తెలంగాణ రాష్ట్ర సంగీతం ఏదైతే గీతం ఉందో జయ జయ తెలంగాణ, అది ఆయన మరణించిన ఆ గీతం, ఆ పాట ద్వారా ప్రతి ఒక్కరి గుండెలో నిలిచే ఉంటాడు. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్. జాఫర్తో పాన్వాయ్ దేవా టీవీ, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.